హే గాయ్స్, అందరికీ నమస్తే. నా పేరు టిల్లు. మీరు ఇప్పుడు చూస్తున్నారు టిల్లు మోటో వ్లాగర్ యూట్యూబ్ ఛానల్. గాయ్స్, యాక్చువల్గా ఈరోజు వీడియో కంటెంట్ ఏంటి అంటే, చెప్పాను కదా నేను మీకు మంచి కంటెంట్ ఇస్తానని, మ్యాక్సిమం చూసుండరు అని చెప్పి అనే కంటెంట్ నేను ఇస్తానని చెప్పి అన్నా కదా. ప్రెసెంట్ అయితే నేను శ్రీకాకుళం నుంచి వైజాగ్ అయితే వచ్చాను, విశాఖపట్నం. మోటో వ్లాగ్స్ అనేసి అంటే నేను చాలా లాంగ్ డ్రైవ్ అయితే వెళ్తున్నాను అనమాట. సో లాంగ్ డ్రైవ్ వల్ల మళ్ళీ ఏదైనా ఇన్ కేస్ ప్రాబ్లం అయితే కావచ్చు అని చెప్పి నేను పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని అయితే యూజ్ చేస్తున్నా. సో వీడియో కంటెంట్ ఏంటి అంటే, ఇప్పుడు మనం శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం అయితే వచ్చాము కదా. సో ఈ విశాఖపట్నం నుంచి మనం అయితే ప్రెసెంట్ అయితే ఇప్పుడు రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. విశాఖపట్నం రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. సో ఇక్కడ నుంచి ఇంకా కంటెంట్ అయితే స్టార్ట్ అవుతుంది. చాలా ఆసమ్ కంటెంట్ అయితే ఉంటుంది. సో ప్రెసెంట్ అయితే నేను విశాఖపట్నంలోని రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాను. సో వెళ్ళి ఎందుకు బ్రో అని చెప్పి మీరు అడగొచ్చు. నేను కంటెంట్ ఏం చేస్తున్నాను నేను చెప్పట్లేదు, నేను మీకు సస్పెన్స్లో పెడుతున్నా. సో రైల్వే స్టేషన్కి వెళ్ళి అక్కడ మనం మాట్లాడుకుందాం. మన ట్రైన్ మనం ఎక్కి మన బర్త్లో మనం కూర్చొని అక్కడ మనం మాట్లాడదాం. ఏంటనేసి అంటే ఇక్కడ విశాఖపట్నంలో కూడాను కంప్లీట్గా మోడర్న్ అయితే ఉన్నది. చూసారా, మొహం మొత్తం ఇలా జిడ్డు మొత్తం పట్టేసింది. కంప్లీట్గా మొహం అంతా మండిపోతుంది అనమాట. చాలా చాలా భయంకరంగా ఉంది ఇక్కడ సిచ్యువేషన్. ఇక ఇలాగా రోడ్డు మీద నడుచుకొని వెళ్తున్నాను. సో మనం ఇలా స్ట్రైట్కి వెళ్ళిపోతే మనకి రైల్వే స్టేషన్ వస్తుంది అనమాట. దీనికి మనం ఊబర్, ర్యాపిడో, దాని తర్వాత ఆటోస్ ఏమైనా సరే ఎక్కడం వేస్ట్ అనమాట. ఎందుకంటే గట్టి కొడితే ఇది ఒక హాఫ్ కేఎం కూడా ఉండదు, మ్యాక్సిమం 200-300 మీటర్స్ ఉంటుంది అంతే. ఈ 200-300 మీటర్స్ కోసం ఎక్కి నాకైతే వేస్ట్ అని చెప్పి అనిపిస్తుంది. సో అందుకనే నేను నడుస్తున్నాను. నెక్స్ట్ మోటో వ్లాగింగ్ అని చెప్పి అన్నా కదా, అది కూడా స్టార్ట్ అవుతుంది. ఈ కంటెంట్ తర్వాత మోటో వ్లాగ్స్ కూడా మళ్ళీ స్టార్ట్ చేస్తాను. గాయస్ వచ్చేసాను దగ్గరికి. ఏంచో స్ట్రైట్కి కనుక వెళ్ళిపోతే వచ్చేస్తుంది. అదే నేను తాటిచెట్లపాలెం జంక్షన్ దగ్గర అయితే ఉన్నాను, నడుస్తున్నాను. ఈ ఎండకు అనవసరంగా తప్పు చేశానేమో అనిపించింది. ఎందుకంటే అంటే ఆటో కానీ ర్యాపిడో కానీ బుక్ చేసుకుని వెళ్ళిపోవాల్సింది. అదే తప్పు చేశాను. ఇందాక అన్నాను కదా, ఆటోస్ ర్యాపిడోస్ ఇవన్నీ వేస్ట్, పక్కన డిస్టెన్స్ పెట్టుకుని నడుచుకొని వెళ్ళిపోవడం బెటర్ కదా అని చెప్పేసి అన్నాను కదా. ఇప్పుడు తెలుస్తుంది అనవసరంగా అలాగ అన్నానని చెప్పి. అమ్మా, అలాగ అన్నానని చెప్పి అనవసరంగా తెలిసింది. ఇక నడుస్తున్నాను. చూసారా, ఫేస్ మొత్తం ఎల్లాగా మొత్తం జిడ్డు మొత్తం అంతా ఆయిలీ అయిపోయింది మొత్తం ఫేస్ అంతా. ఫుట్పాత్ మీద ఇక ఆఖరి నడుస్తున్నాను అలాగా. దగ్గరికి అయితే వచ్చేసాను. ఇగోండి కనిపిస్తుందా మీకు, ఇది రైల్వే స్టేషన్ దగ్గర ఉన్నాను. ఇగోండి. సో ఇగోండి మీకు రైల్వే స్టేషన్ ఎలా ఉంటుందో నేను చూపిస్తాను. చూసారా ఎలా పట్టేసాను, కంప్లీట్గా వచ్చేసాను కొంచెం స్టేషన్ లోపలికి. నా ట్రైన్ అయితే మాత్రం ప్లాట్ఫామ్ నెంబర్ 1లో ఆగుతుంది అనమాట. నా ట్రైన్ పేరేంటి ఏంటో నేను మొత్తం అంతా చెప్తాను. సో అప్పటి వరకు స్టేట్ బాయ్స్. ఇగోండి ఇక్కడ రైల్వే స్టేషన్లో అలాగా కూర్చున్నాను అనమాట. ఇదిగోండి ఈ ట్రైన్ వెళ్ళిపోయాక నా ట్రైన్ అనమాట. ఇది దర్గా ఎక్స్ప్రెస్. సో దీని తర్వాత నా ట్రైన్ వస్తుంది. ఇది నా ట్రైన్ అయితే కరెక్ట్గా 1:45 అయితే అనమాట. సో ఇప్పుడు టైం వచ్చేసరికి కూడా మనకి 12:10 అయితే అయిపోయి వచ్చింది. సో ఒక హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి. హాఫ్ అన్ అవర్ తర్వాత బ్లాగ్ ఏంటి దేనికోసం నేను అంతా చెప్తాను. రాంగ్ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చింది. మన ట్రైన్ అయితే ప్లాట్ఫామ్ నెంబర్ 5 మీద అయితే ఉన్నదంట. నాకు ఇందులో ప్లాట్ఫామ్ నెంబర్ 1 అని చెప్పి నిన్న చూసి మనకి ప్లాట్ఫామ్ నెంబర్ 1 అని చెప్పి చూపించింది. ఎందుకంటే ప్లాట్ఫామ్ నెంబర్ 5 అర్జెంట్గా ట్రైన్ అయితే వచ్చేసిందంట. అంటే మనకు ప్లాట్ఫామ్ నెంబర్ 5 అని చెప్పి అన్నారు కదా, ప్లాట్ఫామ్ నెంబర్ 4 అంట. మళ్ళీ ప్లాట్ఫామ్ అయితే చేంజ్ అయింది. ఇదిగోండి మన ట్రైన్ అయితే వచ్చేసింది. రెడీగా చూపిస్తాను. ట్రైన్ అయితే స్టార్ట్ అయితే అయిపోయింది. యాక్చువల్గా వీడియో కంటెంట్ ఏంటి అంటే, నేనైతే బెంగళూరు అయితే వెళ్తున్నాను గైస్. సో బెంగళూరులోనే ఒక ప్లేస్ అయితే ఉన్నది. ఆ ప్లేస్ నేను ముందు రివీల్ చేస్తాను. అప్పుడే నేనైతే ఆ ప్లేస్ అయితే మాత్రం నేనైతే రివీల్ చేయదలుచుకోలేదు. సో అప్పుడు వరకు అంటే ఎందుకు ఇప్పుడు ఇవన్నీ చేస్తున్నావు, ఎందుకు అసలు మోటో వ్లాగింగ్ చెప్పి పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ మీద ఎందుకు వెళ్తున్నావు అని చెప్పి మీరు అడగచ్చు. అని చెప్పేసి ఇందాక చెప్పా కదా, రీజన్ ఏంటి అనేసి అంటే, ఇప్పుడు లాంగ్ డ్రైవ్ వెళ్తున్నాము. సో ఇన్ కేసు ఏదైనా జరగచ్చు, ఓకేనా. నేను వెళ్తుంది ఒక్కనే వెళ్తున్నాను. సో ఏదైనా జరిగితే వీఆర్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దాట్. సో అందుకనే నేనైతే ట్రైన్ మీద అయితే వెళ్దాం అని చెప్పి నేనైతే డిసైడ్ అయితే అయిపోయాను. సో ప్లేస్ ఏంటి అనేసి అంటే బెంగళూరు అని చెప్పాను కదా, బెంగళూరులో మరో ప్లేస్ ఉంది. సో ఆ ప్లేస్కి అయితే నేను వెళ్తాను, వెళ్ళి నేనంతా చూపిస్తాను. సో నాకైతే ట్రైన్ అయితే షార్ప్ ఎగ్జాక్ట్గా
1:10 కి అయితే విశాఖపట్నం నుంచి ట్రైన్ అయితే స్టార్ట్ అయింది. సో మనం రేపు అక్కడికి వెళ్ళినప్పుడు ఎంత అవుతుంది, ఏమవుతుందో మొత్తం అంతా చెప్తాను గైస్. అలా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో స్టార్ట్ అయిపోయిన కాసేపటి తర్వాత మనమైతే రివర్ గోదావరి దగ్గర అయితే ఉన్నాము. సో నాకైతే ఇది చాలా ఇష్టమైన ప్లేస్ అనమాట. ఇలాగే వ్యూస్ని చూస్తూ అలాగే ఉండిపోవచ్చు. ట్రైన్ జర్నీ కానీ బైక్ జర్నీ కానీ ఏదైనా సరే రివర్ గోదావరి అంటే ఏదైనా ఆ బ్రిడ్జ్ పాస్ అయినప్పుడు మాత్రం వచ్చే సాటిస్ఫాక్షన్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ప్రెసెంట్ అయితే నేనైతే ఇప్పుడు విజయవాడలో అయితే ఉన్నాను. సో ఇప్పుడు వరకు బాగా ట్రైన్ జర్నీ చేసి ఒళ్ళు అయితే మాత్రం బాగా పీకిపోయింది. ఇక నాతో పాటు మా తమ్ముడు కూడా వచ్చాడు అనమాట. ఎక్కడ సామర్లకోటలో జాయిన్ అయ్యాడు. ఒళ్ళు అయితే పులిసిపోతుంది. ఇంకా వెళ్ళినప్పటికీ ఇంకా ఇల్లు మూటలోకి నెలకొంటాడు. మరి మాకైతే తెలియట్లేదు. యాక్చువల్గా ఏమైంది అంటే వేరే కంపార్ట్మెంట్ లోకి వెళ్ళిపోయాం అనమాట. అక్కడ తీరా చూస్తే వేరే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము అడుగుతున్నాం, బ్రో ఈ సీట్ మాది బ్రో అని చెప్పి అడుగుతున్నాం. అన్నీ అయిపోయింది గైస్. సో గైస్, నిన్న మనం చేసాం కదా, నిన్న విజయవాడ తర్వాత నేను ఒక్క వీడియో కూడా చేయలేదు. దాని తర్వాత నైట్ వ్లాగ్ అయితే తీద్దాం అనుకున్నాను కానీ కంప్లీట్ జర్నీ స్ట్రెస్ వల్ల పడుకునిపోయాను అనమాట. సో ప్రెసెంట్ అయితే నేనైతే ఇప్పుడు ధర్మవరం దగ్గర ఉన్నాను. నేను వెళ్ళే ప్లేస్ కి నాకున్న నియర్లీ మరొక కేఎం అయితే ఉన్నది కానీ నాకైతే మాత్రం ఐడియా లేదు. సో ఇప్పుడు మాక్సిమం ఏమంటే ఇప్పుడు టైం ఎంత అయింది వచ్చేసరికి 7:15 అవుతుంది. నేను దిగిపోయే టైం వచ్చేసరికి 8:30 వరకు నేనైతే ప్రస్తుతానికి అయితే ట్రైన్ లో అయితే ఉంటాను అనమాట. మనం వ్లాగ్ అయితే కంటిన్యూ చేద్దాం. అంటే ఆకలేస్తుంది కదా అని చెప్పి తీసుకుంటే బ్రెడ్ ఆమ్లెట్ ఏదో బాగుంటది కదా అని చెప్పి తీసుకుంటే తీరా చూస్తే ఎలా ఉన్నది అనమాట. చూపిస్తాను చూడండి, మీరు కూడా ఒకసారి చూసి ధరించండి. ఏదో బాగుంటది కదా అని చెప్పి నేను తీసేసుకున్నాను, ఏదో తినేద్దాం కదా అని చెప్పేసి. అవి తీరా చూస్తే ఇలా ఉన్నది చూడండి. ఇదే బ్రెడ్ ఆమ్లెట్ అంట. చూడగా నాకు సగం ఆకలి చచ్చిపోయింది. మరి ఇప్పుడు తినాలో వద్దా కానీ ఏడ్ చేస్తాం. ఆకలి వేస్తుంది, చచ్చినట్టు తినాలి. ఇక్కడ నుంచి మరొక 1 hour జర్నీ అయితే ఉంటది అనమాట. ఇక ప్రశాంత్ నిలయం దగ్గర అయితే మనం ఉన్నాము. పర్తియాత్ర అంటారు కదా సత్యసాయి బాబా, అది అక్కడైతే మనం ఉన్నాము. ఇక్కడ నుంచి నేను వెళ్ళేదానికైతే హిందూపూర్ అయితే బయలుదేరుతున్నా. ఇక్కడ నుంచి 1 hour అయితే ఉంటది అనమాట, సేమ్ ట్రైన్ లోనే. ఇప్పుడు టైం అప్రాక్సిమేట్లీ మనకి వచ్చేసరికి 7:30 అయితే అయింది. ఇక్కడ నుంచి 8:30 ఆ టైం సరికి అయితే నేను అక్కడైతే ల్యాండ్ అయ్యాను. ఇంకా మీకు నేను కంటెంట్ ఇస్తాను అన్నాను కదా, ఇక్కడ నుంచి కంటెంట్ అయితే ఉంటది అనమాట. సో ట్రైన్ లో ఒక కంటెంట్ ఉంటది, నెక్స్ట్ మరొక వీడియో ఉంటది అనమాట. సో ఇక్కడ నుంచి నేను ఒక ప్లేస్ కి అయితే వెళ్తున్నాను. నేను హిందూపూర్ లో దిగుతా కదా, దిగిన తర్వాత నేనైతే మొత్తం డీటెయిల్ గా అంతా చెప్తాను. గైస్, ప్లేసెస్ చూసారా ఎంత బాగుందో. నిజంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉన్నది. అది చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు. నిజంగా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉన్నది. కానీ ఈ ట్రైన్ రైడ్ అయితే మాత్రం నేను చాలా బాగా ఎంజాయ్ చేశాను. సో గైస్, మరొక 10-20 minutes లో మేమైతే ఇప్పుడు అనుకున్న డెస్టినేషన్ దగ్గర అయితే దిగిపోతాను. సో దాని తర్వాత ఇంకా బ్లాగ్ ని అయితే ఏం చేస్తానో చెప్తాను అనమాట. సో ఎందుకు బ్రో రిజర్వేషన్ చేసుకున్నావు కదా, ఎందుకు ఎక్కడే నించుంటున్నావు అనేసి అంటే, ఈ డోర్ దగ్గర నించొని ఇచ్చినంత అక్కడ మాత్రం ఇవ్వదు అనమాట. నాతో పాటు మా తమ్ముడు కూడా అదే అంటున్నాడు, ఈ డోర్ దగ్గర నించొని ఇచ్చినంత కిక్కు మరి ఇంకా వేరే దగ్గర ఇవ్వదు. సో కాసేపట్లోని నేను ఏం చేస్తాను, ఎక్కడికి వెళ్తాను, ఏం చూపిస్తాను అన్నీ చెప్తాను. గైస్, హిందూపూర్ అయితే వచ్చేసాం. ఇదే నా డెస్టినేషన్ అనమాట, ఇదే నా లాస్ట్ స్టాప్. సో ఇక్కడ నేనైతే దిగిపోవాలి. సో గైస్, ఇప్పుడు నేనైతే హిందూపూర్ లో అయితే దిగిపోయా. ఓకేనా, నా డెస్టినేషన్ అయితే వచ్చేసింది. సో ఇంకా ఇక్కడ నుంచి రూమ్కి వెళ్ళొచ్చి మంచిగా ఇవ్వండి. ఫస్ట్ జిడ్డు మొహం, ఈ డ్రెస్ మొత్తం అంతా చేంజ్ చేశాక నేను వచ్చి చెప్తాను. ఇక్కడ నుంచి ఇప్పుడు నేను ఇక్కడ నేను ఒక రూమ్ అయితే తీసుకోవాలి. ఫస్ట్ నా పనులన్నీ చూసుకున్న దాని తర్వాత నేనైతే మళ్ళీ వీడియోలోకి వస్తాను. సో గైస్, ఆటో అయితే ఎక్కిపోయాము. ఊరు లోకల్ అనమాట. కంప్లీట్ గా ఏరియా అయితే మాత్రం చాలా బాగుంది. బ్యాక్ సైడ్ వెళ్ళిపోతే ఎన్టీఆర్ మార్గ్ అని చెప్పి ఏదో ఉన్నది. సో మనమైతే ప్రెసెంట్ అయితే ఇప్పుడు హిందూపూర్ బస్ కాంప్లెక్స్ దగ్గర ఉన్నాం అనమాట. చూపిస్తాను ఇవ్వండి. అక్కడ లోపలికి వెళ్ళిపోతే బస్ కాంప్లెక్స్. మనకి మైనస్ పాయింట్ ఏంటి అనేసి అంటే, ఇక్కడ మనకైతే ర్యాపిడో సర్వీస్ కానీ ఏమీ లేదు అనేసి అంట. సో మనకి ర్యాపిడో సర్వీస్ కానీ ఏదైనా కనుక ఉంటే కొంచెం బెటర్ అయితే అయ్యి ఉండేది. ర్యాపిడో సర్వీస్ కానీ ఏమీ లేదు అంట, అదే మైనస్ పాయింట్. ఎందుకంటే బికాస్ మనం మోటో బ్లాగింగ్ అని చెప్పి వచ్చాం కానీ మన దగ్గర మోటో బ్లాగ్స్ కానీ లేదు. అంటే ప్రస్తుతానికి అయితే మోటో అయితే లేదనమాట. తీసుకుంటాను, ఆ వెహికల్ కూడా తీసుకుంటున్నాను. మన ఈ బ్లాగ్ కంప్లీట్ అయిపోయిన నెక్స్ట్ మూమెంట్ వెహికల్ అయితే వెళ్ళి పర్చేస్ చేస్తాను. సో పర్చేస్ అయితే చూసారు, కంప్లీట్ గా అలిసిపోయాడు మనోడైతే సామర్లకోటలో అయితే ఎక్కాడు అనమాట. నేను విశాఖపట్నం నుంచి ఎక్కాను. పాపం
తనకి రాత్రిపూట నిద్ర కూడా లేదు, ఈవెన్ నాకు కూడా నిద్ర లేదు, ఈవెన్ సీట్లు కూడా దొరకలేదు అనమాట. అంత హారబుల్ పరిస్థితిలో ఉన్నది. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ బ్యాక్ సైడ్ సప్తగిరి రెసిడెన్సీ అని ఉన్నది కదా, ఇక్కడైతే తీసుకుంటాం అనమాట రూమ్. అయితే ఇప్పుడు ప్రెసెంట్ అయితే ఇప్పుడు లోపలికి వెళ్ళి బుక్ అయితే చేసుకోవాలి.